నమస్కారం. ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఆఫీసు పని, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా కారణం ఏదైనా కావచ్చు, మనం తెలియకుండానే మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. అయితే ఈ ఒత్తిడి కేవలం మన మనసు మీద మాత్రమే ప్రభావం చూపుతుందని మనం అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటే. ఇది మన ముఖం మీద, చర్మం మీద మరియు శరీరంలోని ప్రతి అంతర్గత అవయవం మీద తన ప్రతాపాన్ని చూపిస్తుంది. అసలు మానసిక ఒత్తిడి మనల్ని లోలోపల ఎలా కుంగదీస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనం ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరం కార్టిసోల్ మరియు అడ్రినలిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. వీటిని సాధారణంగా స్ట్రెస్ హార్మోన్లు అని పిలుస్తారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ హార్మోన్లు ఉపయోగపడతాయి. కాని నిరంతరం ఒత్తిడిలో ఉండటం వల్ల ఈ హార్మోన్లు శరీరంలో విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల శరీరంలోని సహజ సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా అతిగా కోపం రావడం, అనవసరమైన ఆందోళన కలగడం మరియు రోజంతా విపరీతమైన అలసటగా అనిపించడం జరుగుతుంది. ఒత్తిడి ప్రభావం మన ముఖం మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ ముఖం మీ మనస్సుకు అద్దం లాంటిది. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు చర్మంపై ఉండే నూనె గ్రంథులు ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల ముఖంపై మొటిమలు రావడం, చర్మం ఎర్రబడటం లేదా దద్దుర్లు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు, కంటి కింద నల్లటి వలయాలు రావడం, ముఖం కాంతివిహీనంగా మారిపోవడం కూడా ఒత్తిడికి ప్రధాన లక్షణాలు. మీ అందం తగ్గడానికి కారణం బాహ్య కారకాలు మాత్రమే కాదు, మీ మనసులోని అశాంతి కూడా అని గుర్తించాలి. మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే ఒత్తిడి అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఆందోళన మరియు నిరాశకు దారితీస్తుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం, ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవడం మరియు ఒంటరిగా ఉండాలని కోరుకోవడం వంటివి మీ మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు చెప్పే హెచ్చరికలు. శరీరం తిరిగి శక్తిని పుంజుకోవాలంటే ప్రతి మనిషికి రోజుకు కనీసం 7 నుండి 9 గంటల గాఢ నిద్ర అవసరం. కానీ అధిక ఒత్తిడి వల్ల మెదడు ఎప్పుడూ రకరకాల ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. దీనివల్ల పక్కపై పడుకున్నా నిద్ర పట్టదు. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు విపరీతమైన నీరసం వస్తుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది మరియు ఏ పని మీద ఏకాగ్రత కుదరనివ్వదు. ఒత్తిడి ప్రభావం కేవలం పైకి కనిపించే అంశాలకే పరిమితం కాదు. ఇది రక్తపోటును పెంచి గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. అలాగే జీర్ణక్రియ మందగించడం, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల మనం తరచూ చిన్న చిన్న జబ్బుల బారిన పడుతుంటాం. కానీ ఈ ఒత్తిడిని జయించడం మన చేతుల్లోనే ఉంది. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. తాజా పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. మీకు నచ్చిన పనులు చేయడం లేదా మ్యూజిక్ వినడం ద్వారా కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ముగింపుగా చెప్పాలంటే, మానసిక ఒత్తిడి అనేది కేవలం తాత్కాలిక సమస్య కాదు. ఇది మీ అందాన్ని మరియు జీవితకాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి సమయానికి తగిన విశ్రాంతి తీసుకుంటూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.